హలో అండి, వెల్కమ్ టు ఆహా న్యూస్. మనం ఇప్పుడు ప్రజెంట్ దక్షిణ నియోజకవర్గము కాంగ్రెస్ అభ్యర్థి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న వాసుపల్లి సంతోష్ కుమార్ గారు మనతో ఉన్నారు. ఆయనతో ప్రత్యేకంగా మాట్లాడడానికి మనకి సమయం ఇచ్చారు కాబట్టి ఆయనతో మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. అయ్యా చెప్పండి, వాసుపల్లి సంతోష్ కుమార్ గారు, మరి కాంగ్రెస్ అభ్యర్థిగా మీకు మరి పోటీ చేయడానికి శర్మిల గారు అవకాశం ఇచ్చారు, మీరు ఎలా ఫీల్ అవుతున్నారండి? ముందుగా మీకు ఆహా టీవీకి ధన్యవాదాలు తెలుపుకుంటూ 135 ఏళ్ల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ, 75 ఏళ్ల సుదీర్ఘ పరిపాలన అందించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఆ పార్టీ నుంచి మరి పెద్దలు క్రీస్తులు మా రాజశేఖర రెడ్డి బిడ్డ అయినటువంటి శర్మిలమ్మ గారి ఆశీస్సులతో ఈరోజు నేను విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినందుకు ఎంతో గర్వంగా భావిస్తున్నాను. ఈరోజు కాంగ్రెస్ పార్టీ యొక్క భావజాలాలు కానీ, కాంగ్రెస్ పార్టీ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు కానీ, మరి కాంగ్రెస్ పార్టీ యొక్క మేనిఫెస్టో కానీ మా దక్షిణ నియోజకవర్గంలో ప్రతి ఒక్క గడపకు తీసుకెళ్ళి కాంగ్రెస్ పార్టీ యొక్క పూర్వ వైభవాన్ని మళ్ళీ తీసుకురావడానికి నేను నా వంతు చాలా కృషి చేస్తాను. చిన్నతనంలోనే మరి రాజకీయంలో వచ్చారు కదా, మరి ఏ విధంగా అంటే ఏ నిశ్చయంతో మీరు వచ్చారు? అంటే ప్రజాసేవ చేయాలని వచ్చారా, లేకపోతే రాజకీయానికి బలపడాలని వచ్చారా? ముందుగా చిన్నతనం ఏంటంటే నేను చిన్నతనం నుంచి కూడా నాటి కాంగ్రెస్ పార్టీలో మా పెదనాన్నగారు అయినటువంటి అల్లిపల్లి గురుమూర్తి గారు కూడా మరి కాంగ్రెస్ పార్టీలో కార్పొరేటర్ అయ్యడం జరిగింది. సో ఆ రోజు నుంచి మా ఏరియాలో ఏంటంటే ఆ రోజు నుంచే నా కాంగ్రెస్ పార్టీ యొక్క భావజాలాలు నాలో ఇమిడిపోయాయి. సో ఆ యొక్క భావజాలాలని ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి తీసుకెళ్లాలని చెప్పేసి ఈరోజు కూడా నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మరి ఈ వయసులో కూడా నేను రాజకీయాల్లోకి వచ్చానంటే గల కారణం, నేను సాధారణమైన మత్స్యకార కుటుంబం నుంచి మా నాన్నగారు 40 సంవత్సరాలు ఆటో డ్రైవర్గా పనిచేశారు. సో 42 సంవత్సరాలుగా ఆటో డ్రైవర్గా పనిచేసిన మా నాన్నగారు మమ్మల్ని చదివించి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఫీజు రింబర్స్మెంట్ ద్వారాగా మేము చదువుకొని ఉద్యోగం చేసుకుంటూ మరి మా నియోజకవర్గ ప్రజల కోసం ఆలోచిస్తూ మరి రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఆనాటి రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలు కూడా ఈరోజు కూడా మా ప్రజల్లోకి వెళ్తుందంటే అది కాంగ్రెస్ పార్టీ యొక్క నినాదం. అంటే ఇప్పుడు కూటమి మరి ఒకవైపు నుంచి చూస్తుంటే జనసేన టీడీపీ కూటమితో అంటే మరి వంశీకృష్ణ యాదవ్ గారు మనకి దక్షిణలో రావడం జరిగింది. అలాగే వాసుపల్లి మరి గణేష్ గారు మరి చాలా గత 4 సంవత్సరాల బట్టి చూస్తే మరి గత 2 సార్లు మరి పోటీ చేసి ఆయన అజేయుడు అన్నాడు. ఈసారి కూడా మరి ప్రజల్లో చాలా మమేకమై మరి తిరుగుతున్నాడు. ఆయన బలాబలాలు చూసుకున్నట్టు ఇద్దరు బలాబలాలు చూసుకుంటే మీరు వాళ్ళని ఎలా ఫేస్ చేయగలుగుతున్నారు? మరి ఈరోజు గణేష్ కుమార్ దశాబ్ద కాలం పాటు మా దక్షిణ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పనిచేశారు. ఈరోజు దక్షిణ నియోజకవర్గంలో పనిచేసిన ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఏ విధమైన అభివృద్ధి కూడా చేసే దాఖలాలు లేవు. అది మీ అందరికీ తెలుసు, మన మీడియా మిత్రులు కూడా తెలిసిన విషయం. ఆయన ఈరోజు ఓట్లు ఎలక్షన్ కాబట్టి ప్రజల దగ్గర మోసం చేసి మళ్ళీ ఓట్లు దొంగలించడానికి వీధిలో వాడవాడలో తిరుగుతున్నారు. వన్స్ ఎమ్మెల్యే అయిపోయిన తర్వాత ఏ రోజు కూడా ప్రజల యొక్క సమస్యలని నీరుగార్చేలా చూసేవాడు. అలాంటి వ్యక్తిని ఈరోజు మా దక్షిణ నియోజకవర్గ ప్రజలు వాళ్ళకే తెలుసు అభివృద్ధి ఎంతవరకు జరిగింది, ఏం జరిగింది అని చెప్పేసి. సో అలాంటి వ్యక్తిని ఈరోజు ఇంటికి పంపించడానికి మా దక్షిణ నియోజకవర్గ ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని చెప్తున్నాను. అంటే వాళ్ళకి ధనబలం ఉంది, ధనబలంతో ఏదైనా చేయొచ్చనే ఒక ప్లాన్తో వాళ్ళు ముందుకెళ్ళడం జరుగుతుంది. మరి మీరు ఏ విధంగా మరి ప్రజల్లోకి వెళ్ళాలనుకుంటున్నారు? ఈరోజు వాళ్ళ దగ్గర ధనబలం ఉంటే నా దగ్గర గుణబలం ఉంది. గుణబలం దగ్గర ధనబలం ఏ విధంగా పనిచేయదు. నా దగ్గర గుణం ఉంది, పనిచేసే శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. సో దాన్ని నమ్ముకుంటూ నేను ఈరోజు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి మా దక్షిణ నియోజకవర్గంలో గడపకి రాబోయే రోజుల్లో వెళ్ళబోతున్నాను. రేపు నా నామినేషన్ కార్యక్రమం ముగించుకున్న తర్వాత ఇమీడియట్లీగా ప్రతి ఒక్క వార్డుకి వెళ్ళి ఆ వార్డు సమస్యలు తెలుసుకొని అవన్నీ అడ్రస్ చేసి
అవన్నీ గణేష్ కుమార్ ఏ విధంగా చేయలేదని చెప్పేసి నిలదీయడానికి ప్రతి ఇంటికి, ప్రతి గడపకి, ప్రతి వాడికి నేను వెళ్ళబోతున్నాను. వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్క విషయాలు కూడా నేను అక్కడే మన మీడియా మిత్రుల ద్వారా ప్రతి ఒక్కరికి కూడా వివరించే టైం కూడా వస్తుంది. అదేవిధంగా వంశీకృష్ణ శ్రీనివాస్ అనే వ్యక్తి ఈరోజు పదవి వ్యామోహంతో పక్క నియోజకవర్గం నుంచి మా నియోజకవర్గానికి వచ్చి పనిచేయడానికి ఉన్నారు. మరి అక్కడ ఏమి చేయలేని వ్యక్తి మరి ఇక్కడికి వచ్చి ఏం చేస్తారు? ముఖ్యంగా మా మత్స్యకారుల సమాజం అనే నియోజకవర్గం ఇది. ఆయనకి మా మత్స్యకారుల కోసం ఏ విధమైన అవగాహన ఉందని ఈరోజు నేను తెలియజేసుకుంటున్నాను. సో మా మత్స్యకార సమాజ వర్గం, మా ముస్లిం మైనారిటీ సమాజ వర్గం ఉన్న ఏరియా కాబట్టి మరి ఆయన ఏ విధంగా ఇక్కడ పనికొచ్చే దాఖలాలు లేవని నేను మీడియా ముఖంగా తెలుసుకుంటున్నాను. రాష్ట్రాన్ని విభజించింది కాంగ్రెస్. అంటే 10 సంవత్సరాల వరకు ఇలా వెనక్కి తీసుకెళ్ళిపోయింది. ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ అనే ఉనికి లేదు. ప్రెసిడెంట్ ఏంటంటే మరి శర్మిలా గారు వచ్చి కొంచెం ఏదో బూస్టింగ్ ఇచ్చారు కాంగ్రెస్ కి అనే ఒక వివరణ అయితే ఉంది. కాకపోతే ఉన్నది తక్కువ కాలంలో మరి ప్రజలకు మరి ఏ విధంగా వెళ్ళగలుగుతారు? ఈ రోజు ప్రవేశపెట్టిన ఏవైతే తెలుగుదేశం పార్టీ కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ ఏవైతే ఈ పథకాలు ప్రవేశపెట్టారో ప్రతి ఒక్క పథకం కూడా మా కాంగ్రెస్ పార్టీ ద్వారా నుంచి తీసుకొచ్చిన పథకాలే తప్ప వాళ్ళకంటూ స్వతహాగా ఏ ఒక్క పథకం కూడా ఇప్పటికి వచ్చి ప్రవేశపెట్టేది లేదు. సో అది ఈ రోజు మా రాజన్న బిడ్డ అయినటువంటి వైఎస్ శర్మిలమ్మ గారు మరి పూర్వవైభవం తీసుకొచ్చి గడప గడపకు తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీ యొక్క మేనిఫెస్టోని వివరించాలని మాకు ఆదేశాలు ఇచ్చారు. ప్రతి ఒక్క గడప గడపకి తీసుకెళ్లి మా కాంగ్రెస్ పార్టీని దక్షిణ నియోజకవర్గంలో రెపరెపలాడించే బాధ్యత నాదిగా నేను తీసుకొని అమ్మ ఆశీస్సులతో, మా శర్మిలమ్మ ఆశీస్సులతో ముందుకెళ్తానని నేను నిర్మాణం చేసుకుంటున్నాను.